రాష్ట్రంలో ఆక్వా రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా ఆక్వా సాగుదారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. పెంచిన మేత ధరలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పట్టుబడులను పూర్తిగా నిలిపివేశారు. ఈసారి రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్స్ కూడా రంగంలోకి దిగడంతో ఉద్యమ తీవ్రత పెరిగింది. ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులకు మద్దతుగా షాప్స్ ను మూసివేసి రైతులకు సంఘీభావం తెలిపారు డీలర్లు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను నియంత్రించాలని, లేకపోతే ఆక్వా సాగు పూర్తిగా నిలిపివేస్తామంటూ రైతులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో ఆక్వా రైతులకు ఫీడ్ కంపెనీలకు మధ్య నెలకొన్న ధరల పెంపు వివాదం కొనసాగుతుంది. ఫీడ్ కంపెనీల వైఖరిపై ఉద్యమానికి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగానే ఇవాళ రైతు పట్టుబడులు నిలిపివేసి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను నియంత్రించకపోతే రాష్ట్రంలో ఆక్వా సాగు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అటు రైతులు ఇటు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆక్వా రైతులు అలాగే డీలర్లు కూడా ఉద్యమించారు. పాలకులలో ఆక్వా రైతులు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడులు నిలిపివేశారు ఆక్వా రైతులు మొత్తం కూడాను. ఈ రోజు ఆక్వా రైతులతో పాటుగా వీరికి డీలర్స్ కూడాను సంఘీభావం తెలిపారు. సిండికేట్ కు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేస్తున్నారు ఆక్వా రైతులు అలాగే డీలర్స్ కూడాను. రాష్ట్రంలో ఆక్వా రైతుల ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఫీడ్ కంపెనీల సిండికేట్ కు వ్యతిరేకంగా అటు ఆక్వా రైతులు అలాగే వీరికి మద్దతుగా డీలర్స్ కూడాను రావడం జరిగింది. దీని తీవ్రత మరింత పెరిగింది. పెంచిన ధరలకు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా పట్టుబడులు పూర్తిగా నిలిపివేశారు ఆక్వా రైతులు. ఈసారి రైతులకు మద్దతుగా ఆక్వా ఫీడ్ డీలర్స్ కూడాను ఈ రంగంలోకి దిగడంతో ఉద్యమ తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఫీడ్ కంపెనీల ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులతో పాటు తాము కూడా తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్స్ చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి ఆక్వా రైతుల ఉద్యమం అయితే కూడా తీవ్ర రూపం దాల్చుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు పట్టుబడులన్నీ కూడా పూర్తిగా నిలిపివేసి పూర్తి స్థాయిలో సమ్మె నిర్వహించాలని చెప్పి ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు అలాగే ఇతర నేతలంతా కూడా ఏదైతే పిలుపుచ్చారో ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు స్వచ్ఛందంగా ఈ రోజు అన్ని రకాల పట్టుబడులన్నీ కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఏమన్నా వైరస్ అటాక్ అయిన చెరువులను మాత్రమే పట్టుబడి పట్టాలని చెప్పి ముందుగానే రైతులకు పిలుపునడం. ఆ మేరకే ప్రస్తుతం అయితే కూడా అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు అయితే కూడా రైతుల నిరసనలు అయితే కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆక్వా రైతులతో పాటు డీలర్స్ కూడా అంటే అటు కంపెనీలకు సంబంధించి ఫీడ్ కంపెనీలకు సంబంధించి అలాగే రైతులకు మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి డీలర్స్ కూడా రైతులు నష్టపోతే తాము కూడా వ్యాపారాలు నిర్వహించలేము, ఈ నేపథ్యంలోనే తాము కూడా పూర్తిగా ఈ బంద్లో పాల్గొని రైతులకు మద్దతు తెలుపుతామంటూ ఆక్వా డీలర్స్ కూడా ముందుకు వచ్చి మొత్తం అన్ని షాపులు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతున్నాయి. భీమవరము, పాలకొల్లు అలాగే కైకులూరు, ఏలూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఆక్వా ఫీడ్ డీలర్స్ అయితే కూడా ఉన్నారు. ఈ డీలర్స్ అంతా కూడా మొత్తం పూర్తి స్థాయిలో అన్ని రకాల షాపులన్నీ కూడా నిలిపివేయడం జరిగింది. మరోవైపు పెరుగుతున్నటువంటి ఫీడ్ ధరలు అలాగే మెడిసిన్స్ ధరలు తగ్గించే వరకు కూడా తమ ఉద్యమాన్ని వివిధ రూపాల్లో దశల వారీగా ఉధృతం చేస్తామని చెప్పి ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు అయితే కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అటు ప్రభుత్వమే వచ్చే ఆగస్టు అలాగే సెప్టెంబర్ నెలలో 2 నెలల పాటు ఆక్వాకు సంబంధించి కూడా ఎవరూ సాగు చేయకోకుండా ప్రభుత్వమే జీవో జారీ చేస్తే ఆ తర్వాత ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది, రైతులకు గిట్టుబాటు ధర లభ్యమవుతుంది. అలాగే సీడు సంబంధించి కూడా ఎక్కడ కూడా యాసరీస్ లో సీడ్ కూడా లేకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ విధంగా ప్రభుత్వమే ముందుకు వచ్చి చొరవ తీసుకుంటే అటు ఆక్వా పరిశ్రమ మనుగడ ఉంటుంది, లేదంటే భవిష్యత్తులో ఆక్వా సాగు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రారనేది కూడా అటు ఆక్వా సంఘం రైతు నాయకుడు అయితే కూడా గాంధీ భగవాన్ రాజు ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తిని అయితే కూడా చేయడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం అయితే ముందుకు రాకపోతే తామే స్వచ్ఛందంగా 2 నెలల పాటు పూర్తి స్థాయిలో ఆక్వా సంబంధించి కూడా క్రాప్ హాలిడే ప్రకటించే విధంగా కూడా ముందుకు దాగుదాం అనేదంతా చెబుతున్నారు ప్రస్తుతం పరిస్థితులు. శ్రీనివాస్, ఈ ఫీడ్ విషయంలో గతంలో ₹4 తగ్గింపు విషయంలో కొన్ని నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అంటే ₹2 మాత్రమే తగ్గించారు, ₹2 తగ్గించలేదని కూడా ఆక్వా రైతులు ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన ఇప్పుడు ఉధృతం చేస్తూ ఉన్నారు నిరసనలు కూడా. సో ప్రభుత్వం నుంచి ఏమైనా చర్చలు లేకపోతే ఏమైనా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం చర్చలు జరుపుతుంది అని ఇప్పుడు దాకా కూడా వాళ్ళంతా కూడా ఎదురు చూడటం జరిగింది. ప్రభుత్వం గత శనివారం వరకు కూడా ప్రభుత్వానికి వాళ్ళు
ఆక్వా రైతుల సంఘం గడువు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వంతో ఆ చర్చలు జరిపేందుకు ఫీడ్ కంపెనీల యాజమాన్యం ఎవరు కూడా ముందుకు రాలేదు. అలాగే ప్రభుత్వం సంబంధించి కూడా రైతుల సమస్యల పైన కొంత పట్టించుకోలేనిది కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున అటు పట్టుబడులు సమ్మె, ఆ తర్వాత మొత్తం దీనికి సంబంధించి కూడా ఇక్కడ చాలా డీలర్లు ధర్మ నిరసనలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి సమక్షంలో ఫీడ్ కంపెనీల యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ మేరకు కేజీకి ₹4 ఫీడ్ ధర తగ్గించకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. అవసరమైతే క్రాప్ హాలిడే కూడా వెనకాడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఆక్వా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు అయితే స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఆక్వా పరిశ్రమ మనుగడ ముందు ఉండాలి, కొనసాగాలంటే కూడా అటు ఆక్వా రైతులకు పెంచినటువంటి రొయ్యకు గిట్టుబాటు ధర ఉండాలి. అలాగే ఫీడ్ కంపెనీలు, సీడ్ కంపెనీలకు సంబంధించి కూడా సిండికేట్ పైన ప్రభుత్వం ఆజమాయిషీ ఉండాలి అనేది కూడా వాళ్ళంతా కూడా ప్రత్యేక డిమాండ్ అయితే కూడా చేస్తున్నారు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ లో క్రాప్ హాలిడే తప్పదనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీనివాస్, అంటే ఈ ఫీడ్ విషయంలో ప్రభుత్వం అసలు ఎంత తగ్గించమని చెప్పింది, అలాగే ఈ ఫీడ్ కంపెనీలు ఎంత తగ్గించడం జరిగింది, దీనిపైన రైతులు ఏమంటున్నారు? ఎందుకంటే మరోవైపు రొయ్యి ధర కూడా తగ్గించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సమక్షంలో, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో ఫీడ్ కంపెనీల యాజమాన్యం అలాగే రొయ్యల రైతులకు సంబంధించి కూడా పెంచినటువంటి ₹12 కేజీకి ₹12 పెంచడం జరిగింది. అయితే ₹8 పెంచి ₹4 తగ్గించే విధంగా కూడా ముఖ్యమంత్రి సమక్షంలోనే ఫీడ్ కంపెనీల యాజమాన్యం అందరూ కూడా అంగీకరించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఫీడ్ కంపెనీల యాజమాన్యం సంబంధించి కూడా డీలర్లకి ఇచ్చేటువంటి ఇన్వాయిస్ రేటు ఏదైతే ఉందో ఆ ఇన్వాయిస్ రేటులో కేవలం ₹2 మాత్రమే తగ్గించి అటు మోసం చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకి ఇన్వాయిస్ రేట్లు, అంటే డీలర్స్ ఇచ్చే ఇన్వాయిస్ రేట్లో ₹4 తగ్గిస్తేనే డీలర్స్ కూడా తమకు రైతులకి ₹4 కేజీకి తగ్గిస్తారు. లేకపోతే కేవలం ₹2 మాత్రమే తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక ఎకరం సాగు చేయడానికి ఆక్వా రైతుకు అదనంగా 40 నుంచి 50 వేలు ఖర్చు ఈ ఫీడ్కే అవుతుంది. ఈ నేపథ్యంలోనే రైతు ఎట్టి పరిస్థితుల్లో అటు నష్టాల బారినే ఉంటాడు, లాభాల బారిన పట్టే అవకాశం ఉండదు అనేది కూడా రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో కేజీకి ₹4 ఫీడు ధరలు తగ్గించేంత వరకు కూడా తాము ఉద్యమం కొనసాగిస్తామని చెప్తున్నారు. మరోవైపు ఒక పక్క ఫీడు ధరలు పెరుగుతున్నాయి, మరో పక్కన రొయ్య రేటు పెరగడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో 100 కౌంట్ కేజీ రొయ్యి ధర కేవలం ₹230 మాత్రమే కొనుగోలు చేస్తున్నట్లు కూడా రైతులు ఆరోపిస్తున్నారు. ₹240 ఒక పక్కన బోర్డు రేటు, మార్కెట్ రేటు ఉంటే, కానీ ఫీడ్ కంపెనీలకు సంబంధించి ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ₹230కే కొను చేస్తూ రైతులను మరింత నష్టాలకు వెళ్లే విధంగా కూడా వీళ్ళంతా కూడా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ సిండికేట్ పైన ప్రభుత్వం ఆజమాయిషీ ఉండాలనేది కూడా ముఖ్యంగా ఆక్వా రైతుల సంఘం నేతలైతే కూడా ప్రత్యేక డిమాండ్ అయితే కూడా ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.